హాయ్ అండి. బిగ్ బాస్ అప్డేట్స్ ఇద్దామని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్రోమోలు అయితే 3 రిలీజ్ అయ్యారండి. సండే అంటే ఫండే కనుక అంత విషయమే లేదు, కానీ ప్రోమో మనలో మాత్రం చాలా విషయం ఉందనే చెప్పాలి. ఏంటికంటే హార్ట్ సింబల్ ఇచ్చి మీకు ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళకి సెట్ ఇవ్వమని, ఎవరైతే వాళ్ళకి కట్ అవుతారో కట్ ఇవ్వమని, అంటే సెట్ కట్ అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లోని నిఖిల్ ఎవరికి ఇస్తారంటే సోనియాకి కట్ ఇస్తాడు. అప్పుడు నాగార్జున సార్ అడుగుతాడు, సోనియా కట్ ఏంటంటే తను కొన్ని విషయాలు మాట్లాడుతుంది, ఆ విషయాలు తను మరి తెలిసి అంటుందో తెలియక అంటుందో కానీ నాకు కొంచెం బాధేస్తుంది అని చెప్పేసి అని అంటాడు. అందుకే సోనియాకి కట్ ఇస్తాడు అనమాట. తర్వాత హార్ట్ సెట్ ఎవరికి ఇస్తారంటే పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీకి ఎందుకు ఇస్తారంటే ఏదైనా చెప్తే తను కొంచెం అర్థం చేసుకుంటాడంటే, నిన్నే అర్థం చేసుకుంటాడంటే అంటే సరే ఎవరు చెప్పినా సరే అని కొంచెం అర్థం చేసుకుంటాడు. అందుకే తనకి నేను హార్ట్ ఇస్తున్నానని చెప్పేసి అంటాడు. తర్వాత నాగమణికంట వస్తాడు. నాగమణికంట సోనియాకి హార్ట్ ఇస్తాడు. తర్వాత నిఖిల్కి కట్టిస్తాడు. అంటే సోనియాకి సెట్, తినికి కట్టిస్తాడు అనమాట. నిఖిల్కి ఎందుకు కట్టిస్తాడంటే ముందు కూడా చెప్పారు కదా, ఎపిసోడ్లో చూపించారు కదా, తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడం ఏంటంటే నువ్వు వాడే విధానంలో కొన్ని తప్పులు ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకోను అని చెప్తున్నాను, అయినా సరే తను వినట్లేదు అని చెప్పేసి ఆ విషయాన్ని తీసుకుని వచ్చి తనకి కట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరు మన పృథ్వీ ఎవరికి ఇస్తాడంటే హార్ట్, ఎవరికి ఇస్తాడంటే యష్మి ఇస్తాడు. యష్మికి అనేది హార్ట్ అనేది ఇస్తూ ఉంటాడు. అలా ఆ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ సెట్ కట్టు దీంట్లో ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి రేపు ఎలిమినేషన్ కోసం అని చెప్పేసి అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరికి కట్టిస్తారో వాళ్ళకి కొంచెం కోపం అనేది ఉంటుంది, ఎవరికి సెట్ ఇస్తారో వాళ్ళకి కొంచెం ఇది అనేది ఉంటుంది. ప్రేరణ ఆశ్చర్యకరంగా కట్ ఎవరికి ఇస్తుందంటే యష్మికి ఇస్తుంది. ఎందుకంటే ముందు యష్మి ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు తన ఫ్రెండ్ అని అంటే యష్మి అంది కదా, అదే తనే ఫ్రెండ్ కాదు, గేమ్ వచ్చేసరికి నేను ఏ విధంగా తన ఫ్రెండ్ అని కూడా నేను చూడనది ఇదని చెప్తుంది. మరి ఆ ఉద్దేశాన్ని దాన్ని మనసులో పెట్టుకుని ప్రేరణ తనకి కట్టిస్తుందో ఏమో మరి తెలియదు మరి మాత్రం. తర్వాత విష్ణుప్రియ ఏంటంటే సీతకి ఏమిస్తుందంటే హార్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే రీజన్ చాలా సిల్లీగా, అంటే కొంచెం అమాయకత్వం మరి ఏమో చెప్తుంది. అసలు హౌస్లో అయిన విషయాలు చెప్పాలి కదా, కానీ తను ఏం చెప్తుందంటే మా ఇద్దరికి కృష్ణుడే దేవుడే ఇష్టం అని చెప్పి అలా చెప్తుంటే మిగతా వాళ్ళందరూ కొంచెం నవ్వుతారు. క్లియర్గా అయితే చూపించలేదు ఏమిటనేది ఈ విధంగా. కానీ ఇది మాత్రం నామినేషన్స్కి ఒక పెద్ద స్ట్రాంగ్ పాయింట్గానే తీసుకుంటారని చెప్పి అనుకోవాలి. తర్వాత ప్రోమో 2లో ఏమి చూపించారంటే అంటే ఒకళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆ యాక్షన్ అంటే సౌండ్, బిగ్ బాస్ ఒక సౌండ్ వేస్తాడు, ఆ సౌండ్ని వీళ్ళు రిపీట్ చేయాలి. అంటే బొమ్మ పెడతాడు, ఆ బొమ్మను చూసి వాళ్ళ సౌండ్ ప్రకారం చెప్తూ ఉంటే అవతల వాళ్ళేమో తనకి సరైన సమాధానం చెప్పాలి. అది నార్మల్గా అయిపోయింది. థర్డ్ ప్రోమోలో ఏం చూపించారంటే బొమ్మలు అనేది పెడతారు, బొమ్మలు అవన్నీ సెట్ చేస్తే పాట అనేది వస్తుంది, ఆ పాట ప్రకారం వాళ్ళు డ్యాన్స్ అనేది చేయాలి. డ్యాన్స్ అది మాత్రం చాలా బాగున్నది. తర్వాత విష్ణుప్రియ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. తర్వాత దీంట్లో నైనికాది బాగుంది పార్టిసిపేట్, తన డ్యాన్స్ సైడ్ ప్రేరణది కూడా చాలా బాగున్నది. ఇది చిన్న వీడియో చేశాను 3 ప్రోమోల గురించి. ఎలా అనిపించింది ఏంటి చెప్పండి. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోదు. బాయ్.